ఈజ్ ఈ వెల్ ఫెడ్? మన లోపల ఉన్న ఆత్మకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామా? చాలాసార్లు కొంతమంది వినకూడని విషయాలు వినడం ద్వారా, చదవకూడని పుస్తకాలు చదవడం ద్వారా, లోక సంబంధ సాహిత్యం, లోక సంబంధ విషయాలను ఆ లోపలికి తీసుకోవడం ద్వారా ఆత్మ బలహీనమైపోయే పరిస్థితులు ఉంటాయి. అందును బట్టే వారు దేవుని కోసం నిలబడలేని పరిస్థితులు ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, మన లోపల ఉన్న ఆత్మకు సరైన ఆహారం అంటే ఏదైనా ఉంది అంటే, అప్రాప్రియేట్ ఫుడ్ అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని వాక్యమే. ఎందుకోసం అంటే దేవుని మాట జీవాహారంతో పోల్చబడింది, స్పిరిచువల్ ఫుడ్గా పోల్చబడింది. కనుక ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎక్కువగా వింటారో, ఎక్కువగా చదువుతారో, వారి జీవితాల్లో ఆరోగ్యవంతంగా బ్రతుకుతారు. నీ శరీరానికి మంచి ఆరోగ్యం ఉంది కాదంటలేదు, కానీ నీ లోపల ఉన్న ఆత్మకు ఆరోగ్యం ఉందా? త్రోఫియం మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం ఏంటంటే, నువ్వు స్పిరిచువల్గా బాగుండాలి, ఫిజికల్గా కూడా బాగుండాలి, ఎమోషనల్గా కూడా బాగుండాలి. ఇది దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం. అయితే ప్రయారిటీ దేనికంటే నీ స్పిరిచువల్ వెల్బీయింగ్కి దేవుడు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. కనుక మనందరూ కూడా ఆధ్యాత్మికంగా పటిష్టంగా బలంగా ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు.